సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, విజయ్ రంజన్ సంబంధించి వాళ్ళ భార్య హత్య కేసుకు సంబంధించి పురోగతి అసలు ఏంటి? నేపాల్కి సంబంధించిన హత్యకు సంబంధించి ఆ టీమే హత్య చేసిందని చెప్తున్నారు. మనకి 7వ తేదీ లేట్ నైట్, 8వ తేదీ ఎర్లీ మార్నింగ్ ప్రశాసన్ నగర్లో రోడ్ నెంబర్ 70 ప్లాట్ నెంబర్ 46లో వినయ్ రంజన్ రే అని ఆయన 1986 ఐపీఎస్ బ్యాచ్. ఆయన ఐజీ కాదు, డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్గా రిటైర్డ్ అయ్యాడు 2019లో. ఆయన తల్లి, భార్య, 2 కూతుర్లతో ఈ ప్లాట్లో ఉంటున్నాడు. ఈ ఇంట్లో అది ఐపీఎస్ క్వార్టర్స్. వీళ్ళది 3 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట, 3 అంతస్తుల బిల్డింగ్. సో పై అంతస్తుల కూతుర్లు ఉంటారు 3rd ఫ్లోర్లో, 2nd ఫ్లోర్లో వీళ్ళు ఉంటారనమాట. కింద ఈ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. ఈమె కల్పన అనే ఒక ఆవిడ్ని తన తల్లి కోసం నేపాలీ ఆమె ఒక మెయిడ్ని, ఒక అసిస్టెంట్ని 8 నెలల క్రితం పెట్టుకున్నారు. తల్లి 2 నెలలకు ముందు చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా తన భార్యకి కూడా అంత గొప్పగా ఆరోగ్యం లేదు. భార్యకి సహాయంగా ఉంటుంది, బాగా కుదిరింది, బాగుంది, గట్టిగానే పనిచేస్తుంది, నీట్గా ఉంది అని చెప్పి కంటిన్యూ చేశారు తల్లి చనిపోయినా కూడా. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఈయన వినయ్ రంజన్ ప్రకృతి వైద్యం తీసుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు. అప్పుడు మొన్న 7వ తేదీ ఏం జరిగిందంటే, అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఆమె పిల్లలు వచ్చారు, కూతుర్లు తల్లితో 11:30 వరకు గడిపారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా 3:30 వరకు మేల్కొని ఉన్నారు పైన, కానీ వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని. సో ఇక్కడ ఏం జరిగింది, ఈమె ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ పేరు కల్పన, నేపాలీ ఆవిడ, బట్ ఇండియాలోనే ఉంటుంది. ఆమె నేపాల్ నుంచి రాలేదు డైరెక్ట్గా, ఇండియాలో పూణేలో ఉండేది. పూణే నుంచి పిలిపించారు. సో పూణేలో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో ఆమె ఒక 3 కుర్రాళ్ళని పిలిచింది అంతకుముందు. సో ఆ 3 కుర్రాళ్ళు ఈమె కలిసి లోపలికి వెళ్ళి ఈవిడ్ని కొట్టారు ఫస్ట్ రాడ్లతో, వాటితో. ఎవరిని? తనుజ, అంటే వినయ్ రంజన్ రే భార్య. ఆమెకి 61 ఇయర్స్. ఆమెను కొట్టి తర్వాత ఆమె ఆ బ్లడ్ అంతా అయింది ఆ గుడ్డల్ని చించి నోట్లో కుక్కారు. కుక్కి గోల్డ్ ఇంకేదో డబ్బులు అవి తీసుకొని వెళ్ళిపోయారు. గోల్డ్ మొత్తం 22 తులాలు ఉందని పోలీసులు చెప్తున్నారు. డబ్బు పెద్దగా ఎక్కువ మొత్తంలో అయితే లేదు. తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో ఇంకో బయట నుంచి వచ్చి క్లీనింగ్ మెయిడ్ వచ్చి బెల్ కొట్టింది. బెల్ కొడితే వీళ్ళు పైనుంచి వచ్చారు కూతుర్లు. వచ్చి తలుపు తీశారు. తల్లి ఏంటి ఇంకా లేవలేదు 9 అయినా అని చెప్పి. మామూలుగా అయితే ఆమె లేసి తీస్తుంది. వీళ్ళు లేటుగా నైట్ ఎక్కువ మేల్కొని లేటుగా లేస్తారు. మామూలుగా చాలా మంది అది చేస్తుంటారు కదా. సో తల్లి లోపలికి వెళ్తే ఆమె స్పృహ పడిపోయింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గుడ్డలు గుచ్చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆల్రెడీ బ్రాట్ డెడ్ అని చెప్పారు, చనిపోయింది. సో ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఫాదర్కి ఇన్ఫార్మ్ చేశారు. బెంగళూరులో ఉన్నాడు కదా, ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఎప్పుడైతే ఇది మాజీ డీజీ కాబట్టి ఇమీడియట్గా డీజీపీ సివి ఆనంద్, సిపి సజ్జనార్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా దిగారు. ఎందుకంటే ఒక హై సెక్యూరిటీ ఉన్న ఏరియా అది, మాజీ డీజీ. సో అందరూ దిగారు రంగంలోకి. వాళ్ళు ఈ కూతుర్ని అడిగారు, ఎవరు ఏంటి, ఆమె ఎవరు, అదంతా ఇంకా వివరాలు వచ్చాయి. అట్లాగే సీసీటీవీలు, ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 200 సీసీటీవీలు వీళ్ళు పరిశీలించారు. దీని మీద 8 నుంచి 10 బృందాలు పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్, తీసుకొని చేస్తున్నారు. సో ఈ నేపాలీ గ్యాంగ్ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ఒక బ్యాచ్ అయితే పట్టుకున్నారు. ఈ కల్పన అలియాస్ ధర్మ ఈమె పేరు, ఆమెను కూడా పట్టుకున్నారు. మామూలుగా అయితే వీళ్ళు సీసీటీవీని పరిశీలిస్తే మనకి ఇప్పటి వరకు అర్థమైంది ఏమంటే, ఈవిడ ముందే వాళ్ళని పిలిపించింది. ఈ 3 ముందే వచ్చారు, కొన్ని రోజులకు ముందు రెక్కీ చేసుకొని ఎట్లా ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయి, మనం ఎట్లా దీంట్లోకి అప్రోచ్, లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయినాక బయటికి ఎలా రావాలి, వచ్చినాక ఎక్కడికి వెళ్ళి ఏ స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి, ఇవన్నీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్. ప్రొఫెషనల్ గ్యాంగ్స్ ఎప్పుడు కూడా వెరీ ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుంటాయి. అలాగా ప్రీ ప్లాన్గా వాళ్ళు వెళ్ళారు. సో
పట్టుకోవడానికి కష్టమైందని చెప్తున్నారు ఈ కేసులో. ఎందుకంటే ఈ ఈ కేసులో కింగ్ పిన్ అంటారు కదా, మొత్తం కేసును నడిపింది ఎవరు అంటే సాహు గ్యాంగ్. సాహు గ్యాంగ్ అనేవాళ్ళు నేపాలీలో వన్ ఆఫ్ ద గ్యాంగ్స్. ఆ సాహు అనేవాడు ఢిల్లీ జైల్లో ఉన్నాడు, తిహార్ జైల్లో. అతను జైలు నుంచే ఆర్గనైజ్ చేస్తాడు. మామూలుగా మన జైళ్ళు ఎలా ఉంటాయంటే, చాలా జైళ్ళు క్రిమినల్ గ్యాంగ్స్ జైలు నుంచి సేఫ్గా ఉంటారు కదా, జైల్లో సెక్యూరిటీ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్లు ఒక నెలకు ఒక 1 lakh జైలర్కి వాళ్ళకి ఇచ్చేస్తే ఫోన్ కూడా ఇస్తారు. సో ఇలాగే ఇప్పుడు మనకి లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో జైలు నుంచి ఆపరేట్ అవుతుంది, తిహార్ నుంచి. సో అలాగా ఇతను కూడా తిహార్ జైలు నుంచే ఆపరేట్ అవుతున్నాడు, గ్యాంగ్స్ చేస్తున్నాడు. అలాగా ఇప్పుడు ఈ మొత్తం ఈ స్కామ్, ఈ దొంగతనం ఇదంతా కూడా అక్కడ నుంచే ప్లాన్ చేశారని చెప్తున్నారు. సో ఈమె ఫోన్లు వీళ్ళంతా తెలుసు కాబట్టి గ్యాంగ్కు మామూలుగా ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకొని పోలీసులు పట్టుకుంటారు. అదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ గ్యాంగ్ పోలీసుల్ని మిస్గైడ్ చేసింది. అంటే ఫస్ట్ వీళ్ళు ఫోన్లు పడేశారు. ఫోన్లు ఎందుకంటే చాలా మంది తెలియక సిమ్ములు పడేస్తారు, ఫోన్ పెట్టుకుంటారు. ఫోన్ పెట్టుకుంటే కూడా ట్రాక్ చేయొచ్చు, అందుకని ఫోన్లు కూడా పడేసి వీళ్ళు వేరే ఫోన్లు తీసుకున్నారు. ఇక్కడ ఫోన్లు వీళ్ళు వేరే సిమ్లు, వేరే ఫోన్లు వీళ్ళకి ముందే ప్లానింగ్ ఉంది. సో అవి తీసుకున్నారు. సో వాటి ద్వారా వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు వాళ్ళ మిగతా గ్యాంగ్స్ని. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ గ్యాంగ్ మామూలుగా ఏం చేస్తుందంటే, ఒక దగ్గర దొంగిలిస్తారు, దీన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు నేపాల్ వెళ్ళిపోతారు, వీళ్ళు నేపాల్ వెళ్ళరు. ఒక్కోసారి ఈ గ్యాంగ్ అటు ఇటు తిరిగి మళ్ళీ హైదరాబాద్లోనే ఉంటారు. అంటే పోలీసులని జిగ్జాగ్ ఎస్కేప్ మెథడ్ అంటారు దీన్ని. అంటే పోలీసులు మెథడ్ ఎలా ఉంటుందో వీళ్ళు బాగా స్టడీ చేశారు. వీళ్ళందరూ ఆల్రెడీ అరెస్ట్లు అయ్యి జైలుకి పోయి ఇచ్చిన బ్యాచ్ కాబట్టి వీళ్ళకి పోలీసు ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఎలా ఉంటుంది, టెక్నాలజీని పోలీసులు ఎలా వాడతారు, ఇదంతా వీళ్ళు స్టడీ చేసి వీళ్ళని మనం ఎలా మిస్గైడ్ చేయాలి అని చెప్పి వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఇప్పుడు పోలీసులు CCTVలో చూసినప్పుడు వీళ్ళు చేసినాక మామూలుగా ఇంటి పార్కు పక్కన నుంచి గోడ దూకి వెళ్ళారు. వీళ్ళు మెయిన్ గేట్ ద్వారా వెళ్ళలేదు. ఆమె మెయిన్ గేట్ లోంచి కూడా రప్పించవచ్చు, కానీ అక్కడ కెమెరాలు ఉంటాయి కాబట్టి అలా వెళ్ళారు. అంటే ఎక్కువగా కెమెరాలు కనబడకుండా. వాళ్ళు ఏం మాస్కులు కూడా వేసుకోలేదంటే అర్థమేమి, మామూలుగా అయితే మాస్కులు వేసుకుంటారు CCTVలు ఉంటాయి. వాళ్ళు ఏమంటే మనల్ని వీళ్ళు పట్టుకోలేరు అన్న కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, ఆ గ్యాంగ్స్కి. చూస్తారు అన్నట్టుగానే వెళ్ళారు వాళ్ళు. సో ముగ్గురు మొత్తం, ఈ అమ్మాయి కల్పన. సో వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే ఆటో ఎక్కారు. ఆటో అతను పట్టుకోగలిగారు పోలీసులు, వాళ్ళకు కూడా తెలిసి పట్టుకుంటారని. సో ఆటో ఎక్కి నాంపల్లికి వెళ్ళారు. నాంపల్లిలో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు, తెలంగాణ ఎక్స్ప్రెస్. అది నాగపూర్ మీదకి వెళ్తుంది. సో వీళ్ళేమనుకున్నారు, పోలీసులు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కడం వరకు వీళ్ళకి ఫుటేజ్ దొరికింది. ఎక్స్ప్రెస్లో ట్రైన్లలో CCTVలు ఉండవు కాబట్టి దొరకలేదు. వీళ్ళేమనుకున్నారంటే నాగపూర్ కానీ ముంబై కానీ పోయింటారని చెప్పి 2 బ్యాచ్ల్ని, ఒక బ్యాచ్ ముంబై, ఒక బ్యాచ్ నాగపూర్ వెళ్ళిపోయారు ట్రైన్ వెళ్ళక ముందే. కానీ అక్కడ వాళ్ళకి దొరకలే, ఆ ట్రైన్లో లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో దిగేశారు. మధ్యలో కాజీపేటలో దిగింది కల్పన. కాజీపేటలో దిగి అక్కడ నుంచి బస్సులో ఎక్కడికి వెళ్ళిందనేది ఇప్పుడు తెలియదు అంటున్నారు పోలీసులు. అంటే మామూలుగా అయితే ఈమె కాల్ రికార్డు ట్రాక్ చేశారు వాళ్ళు, CDR అంటారు, కాల్ డేటా రికార్డు. ఈ కాల్ డేటా రికార్డులో ఆమె ఒక పర్సన్తో ఎక్కువసేపు మాట్లాడింది, సురేష్ అని. ఆ సురేష్ ఎవడు అంటే ఈమె భర్త లాంటి వాడు, భర్త కాదా తెలియదు కానీ అతనితో కొద్ది రోజులు బెంగళూరులో కలిసి ఉంది. అతన్ని కూడా వీళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు. ఆ తర్వాత పూణేలో వీళ్ళ సిస్టరు, వీళ్ళ వదిన కొడుకు ఎవరో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళు కూడా అదుపులో ఉన్నారు. ఈమె కూడా దొరికిందని ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. దొరికిందా లేదని కన్ఫామ్ పోలీసులు చేయలేదు. మామూలుగా ఇలాంటి కేసుల్లో ఇమీడియట్ గా కన్ఫామ్ చేయరు, ఎందుకంటే ఈ మొత్తం గ్యాంగ్ని పట్టుకోవాలనుకుంటారు. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఈ గ్యాంగ్లో కల్పన దొరికేసింది, మిగతా ఒకడో ఇద్దరు కూడా దొరికారని చెప్తున్నారు. ఇవన్నీ లీక్డ్ న్యూస్. అఫిషియల్ గా పోలీసులు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఎందుకంటే ఇలాంటి కేసులో సమగ్ర సమాచారం ఒక మెయిన్ వాళ్ళని పట్టుకున్నాక వాళ్ళని కెమెరాల ముందు ప్రవేశపెట్టి అప్పుడు మొత్తం నెరేషన్ ని ఇస్తారు పోలీసులు. సో ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈవిడికి ఇదే పని అంట, కల్పనకి. ఈ పని ఏంటంటే దొంగ పేర్లు పెట్టుకోవడం, దొంగ పేర్లతో ఆధార్ కార్డు, ఓటర్ ID క్రియేట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని ఎక్కడో కొంత రిచ్ గా ఉండే పని వాళ్ళ ఇంట్లో చేరడం ప్లాన్ చేసుకొని, ఆ పని వాళ్ళు చేరినాక దాంట్లో వాళ్ళ ఇంటి పరిసరాలు ఇవన్నీ పరిశీలించడం, ఇంట్లో డబ్బులు కానీ గోల్డ్ కానీ ఏమేమి ఉంది, ఎక్కడెక్కడ పెట్టారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం.
సమయం చూసి ఏది రైట్ టైమో చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. వాళ్ళు గైడ్ చేస్తుంటాడు. వాళ్ళు గైడ్ చేస్తే దాన్ని బట్టి ఈమె ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ గైడెన్స్ని బట్టి ఇక్కడ ఆమె ప్లాన్ చేసుకుంటుంది. దీన్ని చేసుకుని వీళ్ళు దొంగిలిస్తారు. దొంగిలించినాక డబ్బులు తీసుకెళ్ళి నగలు కానీ అవి ఒకరి దగ్గర ఇస్తారు. వాళ్ళు అక్కడ వేరే గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ నేపాల్లోకి వెళ్ళి దాని గోల్డ్ వాళ్ళ సర్కిల్ ఉంటుంది కాబట్టి అక్కడ గోల్డ్ని డబ్బులుగా మార్చుకుంటారు. ఇది వీళ్ళ నెట్వర్క్ అనమాట. ఇది పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ని ఛేదించడానికి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు. అట్లాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో కూడా, ఎందుకంటే నేపాల్ యూపీ నుంచి ఒక 2-3 చోట్ల నుంచి యూపీ బార్డర్ నుంచి వెళ్ళొచ్చు నేపాల్కి, అలాగే బీహార్ నుంచి వెళ్ళొచ్చు. అక్కడంతా కూడా నిఘా పెట్టడం అవన్నీ చేయాలంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళతో కూడా వీళ్ళు టైఅప్ అవుతున్నారు. అంటే మొత్తం గ్యాంగ్ మూలాలని దెబ్బ కొట్టాలనేది ఇప్పుడు తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్పన అయితే వాళ్ళకి దొరికింది. సో వీళ్ళంతా ఏంటంటే మధ్యలో దిగేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దిగేశారు. ఒక్కోసారి గోల్డ్ అది ఇచ్చేసి కల్పన హైదరాబాద్లోనే కూడా ఉందని కూడా అంటున్నారు, హైదరాబాద్లోనే దొరికిందని కూడా. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే పోలీసుల్ని కావాలని మిస్గైడ్ చేసి వీళ్ళు వేరే ఇది చేయడం. దీన్నే జిగ్జాగ్ ఎస్కేప్ మెథడ్ అంటారు అనమాట. ఈ జిగ్జాగ్ ఎస్కేప్ మెథడ్ని ఈ నేపాల్ గ్యాంగ్ ఫాలో అవుతున్నారు. దీన్ని ఇప్పుడు పోలీసులు స్టడీ చేశారు. ఇప్పటికైతే కల్పన దొరికింది, మిగతా గ్యాంగ్లు కూడా దొరకాలి. అట్లాగే జైలుకి వెళ్ళి అక్కడ సాహు అనేవాడిని కూడా విచారిస్తున్నారు. సో ఇదంతా పెద్ద నెట్వర్క్. ఇది 4-5 రాష్ట్రాల పోలీసులు, సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో చేయాలి. ఇది ఒకరితో చేసే పని కాదు, ఒక స్టేట్ చేసే పని కాదు. ఇప్పుడు ఆయన డీజీ పెద్ద ఆయన కాబట్టి పోలీసు ఈ స్థాయిలో చేశారు. మామూలుగా అయితే ఇప్పుడు చాలా ఇండ్లలో జరుగుతున్నాయి, చంపేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒకడు దొరుకుతాడు, ఒకడు దొరకడు, దొరికిన గోల్డ్ దొరకదు. ఇక్కడైతే రికవరీ కూడా అయింది అని చెప్తున్నారు. గోల్డ్ అది కూడా రికవరీ కూడా అయిందని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్లు కాస్ట్లీ ఆపరేషన్లు కూడా. ఇప్పుడు ఫ్లైట్లలో వెళ్ళాలి, వీళ్ళు 4 రాష్ట్రాలకు వెళ్ళాలి, 10 బృందాలు అంటే దానికి ఖర్చు ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక్కోసారి గోల్డ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే గోల్డ్ ఏమి 22 తులాలే, అదేం పెద్ద గోల్డ్ కాదు. కానీ ఆమె ఇంకా ఎక్కువ ఉందని నమ్మిందంట. నమ్మి వాళ్ళకి చెప్పింది చాలా పెద్ద ఎత్తున గోల్డ్ ఉందని వాళ్ళు అనుకున్నారు. ఆ మధ్య కూడా ఒకటి దొంగతనం జరిగినప్పుడు రోల్డ్ గోల్డ్ అని కూడా వాళ్ళు గోల్డ్ అనుకున్నారు. గోల్డ్ అనుకుని ఆమెను చంపేసి తీసుకెళ్ళిపోయారు. అది అలాగా ఉంటుంది అనమాట. అందుకే సజ్జనార్ ఏం చెప్తున్నట్టు నేపాలీ వాళ్ళని పని మనుషులకు పెట్టుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి తెలిసే విధంగా గోల్డ్ ఇంట్లో ఉందని తెలిసే విధంగా పెట్టుకోకండి. మ్యాక్సిమం గోల్డ్ ఇంట్లో పెట్టుకోకండి, డబ్బులు కానీ గోల్డ్ కానీ. అట్లాగే ఇంటి లోపల కూడా కెమెరాలు పెట్టుకోవడం, అవి కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండడం, ఇలాంటి కొన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా ఎలా ఉండాలనేది చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ కేసులో దొంగలను పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముసలి వాళ్ళు ఉంటున్నారు ఇళ్లలో. వీళ్ళు పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఉండి ఇళ్ళ కాపలాలాగా వీళ్ళని పెడుతున్నారు. అక్కడ పని మనుషులే చంపడం అనే కేసులు బాగా పెరుగుతున్నాయి. డ్రైవర్లు కావచ్చు, పని మనుషులే కావచ్చు. ఎందుకంటే చంపితే డబ్బులు ఉంటాయని, డబ్బులో గోల్డ్ అది ఉండదనే విషయాన్ని వాళ్ళకి ముందే తెలియజేయాలి. రెండోది కెమెరాలు ఇవన్నీ ఉంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అందుకని ఈ మధ్య చాలా మంది ఇళ్లలో కూడా కెమెరాలు అవన్నీ పెట్టుకుంటున్నారు, బెడ్రూమ్లో కూడా. అంటే అది పనిచేస్తుందో పక్కన పెడితే అట్లీస్ట్ అట్మాస్ఫియర్కి ఉంటే వీళ్ళకి ఇవి పనిచేస్తున్నాయని ఒక నమ్మకం వాళ్ళకి కలిగిస్తే కొంత ఇది ఉంటుంది అనమాట. అందుకని ఎందుకంటే ఇప్పుడు పని వాళ్ళు లోకల్గా దొరకట్లేదు, బయట నుంచి వచ్చేవాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. రెండోది వీళ్ళు ముఠాలే ఇది పనిగా వస్తుంటే ఎలాగా. అందుకని ఈ ఏజెన్సీస్ ఉంటాయి కదా వీళ్ళని సప్లై చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు వాళ్ళని తీసుకునేటప్పుడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్, అక్కడ లోకల్ పోలీసులు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్పన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అది కానీ ముందే కానీ చెక్ చేసి ఉంటే ఏజెంట్స్ చేసి ఉండాలి. అట్లాగే పోలీసులు కూడా ఏం చెప్పాలి, ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టబోతున్నారు. అదేంటంటే ఎవరు పని మనుషులను ఇట్లా తీసుకోవాలన్నా లోకల్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ వివరాలు నమోదు చేయాలి, వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఇస్తారు. ఇది ముంబైలో ఎప్పటి నుంచో ఉంది. ముంబైలో మనం ఇల్లు తీసుకోవాలన్నా మనం వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్ లో మన అప్లికేషన్, మన ఫోటో, మన డీటెయిల్స్ అంతా ఇచ్చి రావాలి. వాళ్ళు చెక్ చేస్తారనమాట, అప్పుడే మనకి ఇల్లు ఇస్తారు. అటువంటి మెథడ్స్ ఇక్కడ కూడా అప్లై చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఇలాంటి కేసులు పోలీసు వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నారు. ఇంత సీరియస్ గా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే డీజీపీ స్పాట్ కి రావడం ఏంటని. మామూలుగా అయితే వేరే దొంగతనాల్లో రారు కదా వాళ్ళు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే బికాస్ దొంగతనం జరిగింది ఆయన ఇంట్లో, వినయ్ రంజన్ కాబట్టి, డీజీ కాబట్టి
అది తీసుకోవడం తప్పేం లేదు. మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టేట్ లెవెల్ పోలీస్ ఆఫీసరు కాబట్టి వాళ్ళు ఆ మాత్రం చేయకపోతే తప్పు అవుతుంది. చేస్తే తప్పు కాదు, కానీ దీన్ని ఇలాగే మిగతా కేసుల్లో కూడా సీరియస్గా చేయాలి. బట్ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా మ్యాన్ పవర్ లిమిటేషన్ ఉంటుంది, డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. సో మామూలుగా అయితే డెకాయిట్ కేసులు వీటిలో సీరియస్గానే చేస్తారు పోలీసులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.